పంపించేసి చెప్పిన విషయాలలోనే మహాలక్ష్మి పథకానికి సంబంధించి 300 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. కానీ ఇదే వేదిక మీద హరీష్ రావు గారు మాట్లాడుతూ మేము ఏదైతే బడ్జెట్లో పెట్టిన ఆర్టీసీకి ఇవ్వాల్సిన బడ్జెట్లో పెట్టిన 1500 కోట్ల నుంచే 300 కోట్లను ఇచ్చారు తప్పితే మహాలక్ష్మికి స్పెసిఫిక్గా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం విడుదల చేసింది ఏం లేదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక నెల ఎగ్గొట్టేశారు, ఇదెక్కడి 6 గ్యారంటీల స్కీము అనేసి ప్రశ్నిస్తారు. దానికి మీరేం చెప్తారు? సో ఆర్టీసీ దాంట్లో హరీష్ రావు గారు మాట్లాడితే ఆ టైంలో నేను అన్న జర్నీలో ఉండు అది క్వశ్చన్ మీరు ఎవరో రేజ్ చేసింది విన్నాను. మేము పెట్టాము బడ్జెట్లో అన్నారు. అసలు మీ బడ్జెట్ ఎప్పుడు పెట్టారు? ఈ బడ్జెట్కి మీరు పెట్టిన బడ్జెట్కి అసలు లింక్ ఏంది? ఈ బడ్జెట్ వచ్చేదానికి కదా పెట్టింది. మేము పెట్టామనేది ఏంది? మీరు ఈ బడ్జెట్ పెట్టింది ఈ ప్రభుత్వం పెట్టింది అది మొన్న మార్చి నుంచి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. మేము పెట్టింది మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది తప్పు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఏదైతే ఆర్టీసీకి పెట్టామో ఇది పెట్టాము అది పెట్టాము అన్నారు. మేము ప్రొవిజనల్గా పెట్టాం. రేపొద్దున ఎక్సెస్ ఏదైనా ఉన్నా కూడా డెఫినెట్గా ఓవరాల్లో మేము అడ్జస్ట్ చేసి ఇచ్చిన గ్యారంటీలని ఎక్కడ ఒక్క అడుగు కూడా మేము వెనక్కేసే ప్రసక్తి ఉండదు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఇచ్చిన గ్యారంటీని ఫుల్ఫిల్ చేస్తుంది. సార్ ప్రతిపక్షాలవి ఉట్టి ఆరోపణలే అనుకుందాం, కానీ మీ 100 రోజుల పాలనలో ప్రజలు హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఉంటే ఈ వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్న వాళ్ళే ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందని. చాలా చోట్ల వ్యవసాయ బావుల దగ్గర ట్యాంకర్లను తీసుకొచ్చి వాటర్ వేయడం లాంటివి ట్రోల్ చేస్తున్నారు. మీరు చెప్తున్నటువంటి ఫ్రీ బస్ పైన కూడా చాలా గొడవలు వస్తున్నాయి. మహిళలే అంటున్నారు, ఎందుకు ఇచ్చారా బాబు ఈ ఫ్రీ బస్సు, లేకపోయినా చాలా బాగుండేది అని చెప్పి. అంటే మీరు చెప్పిన ఈ 6 గ్యారంటీలను చూసి ఓటేసిన జనాల నుంచే ఈ 6 గ్యారంటీల పైన వ్యతిరేకత కూడా వస్తున్నట్టుంది. మీరు ఇందాక ఏదైతే అన్నారో, ఏదైతే 6 గ్యారంటీలు మీ 100 రోజుల పరిపాలన తృప్తిగా ప్రజలున్నారా అనే మీ క్వశ్చన్ ఏదంటే, ఎస్ ఉన్నారు. కాబట్టే ఈ పార్లమెంటు ఎన్నికల్లో 13 నుంచి 15 సీట్లు గెలవబోతున్నామని చెప్తున్నాను. రెండవది, ఈ సోషల్ మీడియా ఇంకా తక్కువ. ఈరోజు ఆ రోజు ఆనాడు క్యాబినెట్లో ఉన్న మంత్రులు సోషల్ మీడియాని ఎలా మెయింటైన్ చేశారో, గ్లోబల్ ప్రచారం ఎలా చేశారో, గ్లోబల్ ఉన్నదాన్ని లేనిగా చిత్రీకరించి ఎలా నడిపారు, ఇవాళ దాంతో పోలిస్తే ఇవాళ తక్కువ. డెఫినెట్గా చెయ్యని దాన్ని అద్భుతంగా పిక్చర్లో చూపించడంలో వాళ్ళ చిద్దాస్తులు. మేము చేసిన దాన్ని ప్రజలకు చూపించే దాంట్లో డెఫినెట్గా మేము సక్సెస్ అవుతామని మేము అనుకుంటాం. అంటే ఇవన్నీ ఉట్టి డ్రామాలేనా సార్? ఈ మహిళలు కొట్లాడుతూ కానీ, లేకపోతే వ్యవసాయ బావుల దగ్గర ట్యాంకర్లు పెట్టడం, ఇవన్నీ బీఆర్ఎస్ ఆడిస్తున్న డ్రామాలేనా సార్? ఒకటి నిజం, పదే గత ప్రభుత్వంలో పరిపాలకులా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరెంటు పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మంచినీళ్ళు లేవు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని రైతుల మీద వల్లమాని ప్రేమ చూపిస్తూ